ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాగి, ఈ టైంలో నిన్ను ప్రశాంతంగా ఉంచాలి, కానీ మనోహరి కోసం ఈ ఇన్వెస్టిగేషన్ తప్పట్లేదు. ఇదంతా ఆ బ్లాక్ మ్యాన్ దొరికే వరకే. ఆ తర్వాత ఏ టెన్షన్ ఉండదు. ఏమండి, అతని గురించి ఇంకేమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు బాగి. తన ఫింగర్ ప్రింట్స్, తన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒక 60-65 ఏజ్ మధ్యలో ఉంటాడు. అంటే ఇంచుమించు మీ నాన్నగారు ఏజ్ ఉన్న వ్యక్తి అనుకో. అంత వయసు పైబడ్డ మనిషి, పైగా పేషెంట్. మనోహర్ని చంపాల్సిన అవసరం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అతని ఇంటెన్షన్, మోటివ్ ఏంటో తెలిస్తే తనని ఈజీగా పట్టుకోవచ్చు. అతను దొరికితే ఏం చేస్తారండి? అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాను. అంత పెద్ద ఆయనకు కూడా జైలు శిక్ష వేస్తారా? బాగి, నేరం ఎవరు చేసినా నేరమే. శిక్ష అనుభవించక తప్పదు. అంటే అతను ఏ కారణంగా ఈ పని చేయాలనుకుంటున్నారో మనకు తెలియదు కదండి. ప్రతి నేరస్తుడికి ఒక కథ ఉంటుంది. ఆ కథతో చట్టానికి పని లేదు. అతనికి అన్యాయం జరిగుంటే చట్టపరంగా న్యాయం కోరాలి, అంతే తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా. అంటే రేపు నాన్న దొరికిపోతే జైలుకి వెళ్తాడా? హత్యా ప్రయత్నం అంటే చాలా సంవత్సరాలు శిక్ష వేస్తారు. దేవుడా, నాన్నని ఎలా కాపాడుకోవాలి? అసలు ఎందుకు ఇంత పిచ్చి పని చేశారు? బాగి, బాగి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. అవును, మీ నాన్నగారు ఎలా ఉన్నారు? దీపావళికి వస్తానని చెప్పి రాలేదు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అది సరే, ఒకసారి ఆయనకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. 4 రోజులు ఉండి వెళ్తారు. ఏంటి, నువ్వు చేస్తావా నేను చేయనా? నేను చేస్తానండి. సరే, ఇప్పుడే చేసి మాట్లాడు. అమ్మ బాగి, నానా చెప్తల్లి. ఎక్కడున్నారు? నేను ఎక్కడుంటానమ్మా, ఇంట్లోనే ఉన్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి ఏముందమ్మా, బాగుంది తల్లి. మందులు కరెక్ట్ గా వేసుకుంటున్నారా? వేసుకుంటున్నానమ్మా. అమ్మా, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఏం లేదు నాన్న, ఒకసారి ఇక్కడికి రండి. దేనికమ్మా? మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. తప్పకుండా తల్లి, రేపు వచ్చేస్తానులే. లేదు నాన్న, ఈ రోజే రావాలి. అంటే ఈరోజు నాకు వేరే కొంచెం పని. ప్లీజ్ నాన్న, కాదనకండి. మిమ్మల్ని చూడాలని ఆయన కూడా అంటున్నారు. ఇంత అర్జెంటుగా అల్లుడు గారు దేనికి రమ్మన్నారమ్మా? మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను. మీతో మాట్లాడాలి నాన్న. ఏ విషయం గురించి తల్లి? ముందు మీరు వెంటనే బయలుదేరి రండి, ఇక్కడ మాట్లాడుకుందాం. సరే తల్లి, ఇప్పుడే వస్తాను. బాగి గొంతు అదోలా ఉంది. నన్నేమో వెంటనే బయలుదేరి ఇంటికి రమ్మంటుంది. ఒకవేళ నా మీద ఏదైనా అనుమానం వచ్చి ఉంటుందా? ఆధారాలు కూడా ఏమీ దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డానే.
ఏది ఏమైనా మనోహర్ని నేనే చంపబోతున్నట్టు బాగికి కానీ అల్లుడు గారికి కానీ తెలియకూడదు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. యమలోకం నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇదే సరైన టైం. జై శ్రీమన్నారాయణ, వెంటనే నన్ను భూలోకానికి తీసుకువెళ్ళు. ఆహా, గాల్లో తేలిపోవడం ఇంత హాయిగా ఉంటుందా? చిత్రగుప్తుల కన్ను కప్పి త్వరగా భూలోకానికి వెళ్ళి రావాలి. ఎంతైనా సొంత ఇంటిని మించిన స్వర్గం లేదు. కాసేపట్లో మా ఆయన్ని, నా చెల్లెల్ని, పిల్లల్ని అందరినీ చూడబోతున్నాను. ఎస్, ఎంత సంతోషంగా ఉందో. గుప్తా గారు, అయ్యో అయ్యో, రాజుగారు. ఏముందా? విచిత్రగుప్త, ప్రభు, తనని జాగ్రత్తగా చూసుకోమని చెబితే నీవు ఏమి చేయుచున్నావు? క్షమించండి ప్రభు, ఈ బాలిక మా కళ్ళు గప్పి పారిపోయినది. ఏమిటి బాలిక, నీవు ఏమైనా చిన్నపిల్లవు అనుకుంటివా? నలుగురు పిల్లల తల్లివి. యమలోకమును విడిచి ఎచ్చటికి వెళ్ళొద్దని చెప్పినా నీకు అర్థం కాదా? ఇందులకు మాకు పదే పదే ఆగ్రహము తెప్పించుచుంటివి. ఇచట నీకు ఏమి తక్కువైనది బాలిక? ధరించుటకు దేవతా వస్త్రములు, పూజించుటకు పంచభక్ష పరమాణాలు, సేనించుటకు హంసతులికా పాన్పు, విహరించుటకు మా ఉద్యానవనము, ఇలా అన్ని వసతులు సమకూర్చితిమి కదా. ఈ నరకమునే నీకు స్వర్గమును చేసి తిని కదా. మమ్మల్ని ఎందులకు ప్రయాస పెట్టుచున్నావు? ఇవన్నీ నేను అడిగానా మిమ్మల్ని? ఈ 5 స్టార్ ఫెసిలిటీ కావాలని నేను మిమ్మల్ని కోరానా? నన్ను స్పెషల్ గా ట్రీట్ చేయండి అని నేను అడిగానా? బాలిక, మీరు ఆగండి గుప్తా గారు. 4 పిల్లల తల్లినండి నేను. ఆ పిల్లలకి దూరమై నేను ఎంత యాతన పడుతున్నానో మీకు తెలీదా? ప్రాణంగా చూసుకునే భర్త, ప్రేమగా పెంచుకున్న పిల్లలు, ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, నీడగా మెలిగిన నా చెల్లి, ఇది కదా నాకు కావాలి. వీటన్నింటి నుంచి నన్ను దూరం చేసి ఇక్కడ ఇన్ని భోగాలు ఇచ్చాను అంటున్నారే, ఆ స్వర్గానికి మించిందా ఇంద్రజ స్వర్గం?